హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచురల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఎంతో సింపుల్ టేస్టీ హెల్దీ లడ్డూని అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి ఈ లడ్డు అయితే. డ్రై ఫ్రూట్ లడ్డు ఎంతో సింపుల్గా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకి స్వీట్ షాప్లో ఎట్లా ఉంటుందో టేస్ట్ అట్లనే ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే ఈ లడ్డూని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంది, హెల్త్కి ఎంతో మంచిది. చిన్నపిల్లలకైతే హెల్త్కి ఎంతో మంచిది. మనం సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఈ లడ్డూని అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే రియల్లీ చాలా బాగుంది. ఇంకా మేమైతే రోజుకొక లడ్డు అయితే తింటున్నాం. టేస్ట్ బాగుంది. ఇప్పుడైతే మనం తయారు విధానం అయితే చూద్దాం. ఎంతో సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక బాదం పప్పు అయితే తీసుకోవాలి. ఈ కప్పుకి మీరు ఏదైనా కొలతలు తీసుకోండి. ఇంకా నెక్స్ట్ అదే కప్పు జీడిపప్పు, కిస్మిస్, ఇంకా నెక్స్ట్ అయితే పిస్తా పప్పు. మేమైతే ఒక కప్పు తీసుకొని దాని కొలతలతో ఇవైతే తీసుకుందాం. ఇంకా నెక్స్ట్ అయితే పంప్కిన్ సీడ్స్, ఇంకా నెక్స్ట్ అయితే వాటర్ మిలన్ సీడ్స్, గసగసాలు, ఇంకా ఖర్జూరం బాక్స్ అయితే తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఇట్లా అయితే అన్నీ కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే సైజ్ అయితే కట్ చేసుకోవాలి. ఇంకా ఖర్జూరం అయితే మనం లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. గింజలన్నీ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఎండి కొబ్బరి అయితే తురుముకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం బాదం పప్పు అయితే వేసుకోవాలి, కట్ చేసుకున్నాయి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే మనం బాదం పప్పు వేసుకున్నాం కదా, ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఒక 5 మినిట్స్ అయితే కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం జీడిపప్పు అయితే వేసుకోవాలి. జీడిపప్పు వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే కలుపుకోవాలి. 1 by 1 వేసుకుంటా కలుపుకుంటా ఉండాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఎంతో సింపుల్ రెసిపీ అయితే. మనకి కట్ చేసుకునేటప్పుడే కొంచెం లేట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మనం పిస్తా పప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం కిస్మిస్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా అయితే మనం కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత పంప్కిన్ సీడ్స్ అయితే వేసుకొని కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఇట్లా అయితే కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం గసగసాలు అయితే వేసుకోవాలి. ఇంకా తర్వాత అయితే మనం ఎండి కొబ్బరి అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మనం ఎండి ఖర్జూరం అయితే మనం మిక్సీకి అయితే వేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. మొత్తం వేసుకొని కొంచెం ఆరబెట్టాలి. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ మనం ప్యాన్ అయితే పెట్టుకొని ఒక 1 స్పూన్ గీ అయితే వేసుకోవాలి. మనం ఖర్జూరం అయితే మిక్సీకి అయితే వేసుకొని పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఇది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు ఒక 10 మినిట్స్ లేట్ అవుతుంది ఇదంతా ఫ్రై అయ్యే వరకు. ఇది మనకి మొత్తం ఈ గెంటికి అతుక్కపోతుంది కాబట్టి
మనం నెయ్యి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దీంట్లో మనం ఇది మొత్తం దీంట్లో అయితే వేసుకోవాలి. దీంట్లో అయితే వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్ లడ్డు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇట్లా అయితే మనం మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇది మొత్తం మిక్స్ అయిన దాకా కలుపుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ అయితే మొత్తం దీంట్లో కలిసిన దాకా మనం కలుపుకోవాలి. తర్వాత అయితే మనం చేతితోనైతే కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా. చేతితో అయితే మొత్తం కలుపుకున్నాక మనం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేతికి ఇలాగా లడ్డూలాగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి లడ్లు. ఈ విధంగా అయితే మనకి ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డూనైతే వేసుకోవాలి. ఇట్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం. ఇట్లాగైతే మనం లడ్డూలను అయితే వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. పిల్లలకైతే ఎంతో హెల్దీ. ఈ లడ్డూలను అయితే అందరు తినొచ్చు. అందరికీ ఎంతో చాలా బాగుంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చందన నేచర్ గర్ల్. ఈ విధంగా అయితే మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. లడ్డూలను అయితే మనం స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా. హ్యాస్టీస్ కొలతలతోని ఫాలో కాండి, మీకు కూడా ఇదే రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. చిలుకలూరుపేట అమ్మాయి ఒకసారి ఇది టేస్టీ లడ్డు మా మమ్మీ ప్రిపేర్ చేసింది. డ్రై ఫ్రూట్ లడ్డు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. సూపర్ ఉందా? నిజంగా మాటలు రావట్లా, అంత టేస్టీగా ఉంది. మా మమ్మ అయితే ప్రిపేర్ చేసింది. చాలా బాగుంది. చాలా బాగుందా టేస్ట్? చాలా బాగుంది.